నెక్స్ట్ టాపిక్ అండి. పాలినామియల్. పాలినామియల్ ఈక్వేషన్స్ అండ్ ఇన్ఈక్వేషన్స్. ఈ కాన్సెప్ట్ ఆల్జిబ్రాయికల్లీ అండ్ గ్రాఫికల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈస్ ద పాలినామియల్? ఫస్ట్ కేస్ 1 గా nth డిగ్రీ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ చూద్దాం. ఒక వేరియబుల్ కలిగి ఉన్నప్పుడు nth డిగ్రీ పాలినామియల్ ఎలా ఉంటుంది, దాని స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ రెండు ఫామ్స్ ఉంటాయండి. ఒకటి జనరల్ ఫామ్, మరొకటి స్టాండర్డ్ ఫామ్. జనరల్ ఫామ్ a0 x పవర్ n ప్లస్ a1 x పవర్ n మైనస్ 1 ప్లస్ a2 x పవర్ n మైనస్ 2 ప్లస్ a3 x పవర్ n మైనస్ 3 ప్లస్ a4 x పవర్ n మైనస్ 4 ప్లస్ సో ఆన్ అప్ టు an. దీని nth డిగ్రీ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ ఇన్ జనరల్ ఫామ్ అంటాం. నెసెసరీ కండిషన్ ఏంటి అంటే, ఖచ్చితమైన కండిషన్ ఏంటి అంటే a0 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. a0ని 0 కాకుండా తీసుకోవాలండి. ఇది 0 అయితే ఏమవుతుంది? 0 అంటే ఎనీథింగ్ 0 వస్తుంది. అప్పుడు దాని డిగ్రీ మారిపోతుంది. డిగ్రీ n-1 అవుతుంది. ఇది ఫస్ట్ టర్మ్ అవుతుంది. ఇక్కడ a0ని మనము లీడింగ్ కోఎఫిషియంట్ అంటాం. a0 is called as లీడింగ్ కోఎఫిషియంట్. లీడింగ్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ అంటాం. అది 0 అయింది అనుకోండి, అప్పుడు లీడింగ్ టర్మ్ మారిపోతుంది, a1 అవుతుంది. ఎందుకంటే ఇది 0 అయినప్పుడు 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది. అప్పుడు a1 అనేది ఫస్ట్ టర్మ్ అవుతుంది. అప్పుడు డిగ్రీ n-1 అవుతుంది. సో ఖచ్చితంగా nth డిగ్రీనే ఉండాలి అంటే లీడింగ్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ యొక్క వాల్యూ 0 కాకూడదు. ఎనీ నాన్ జీరో రియల్ నంబర్ అయి ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 1. దీన్ని మనము స్టాండర్డ్ ఫామ్గా తీసుకుంటాం. ఎలా అంటే లీడింగ్ టర్మ్ కోఎఫిషియంట్ యూనిటీ అయినప్పుడు ఖచ్చితంగా a0 అనేది ఏమైంటుంది? కంపల్సరీ 1 అయింటుంది. అప్పుడు దాన్ని మనం ఇలా రాస్తాం, x పవర్ n ప్లస్ a1 x పవర్ n మైనస్ 1 ప్లస్ a2 x పవర్ n మైనస్ 2 ప్లస్ సో ఆన్ ప్లస్ an అని రాస్తాం. దిస్ ఇస్ కాల్డ్ స్టాండర్డ్ ఫామ్ అండి. దీని స్టాండర్డ్ ఫామ్ అంటామండి. యాక్చువల్గా పాలినామియల్ అంటే మనము ఏ ఎక్స్ప్రెషన్ని రాసినా అందులో వేరియబుల్ ఏదైతే ఉంటుందో వాటి పవర్స్ అన్నీ ఖచ్చితంగా ఇంటిగ్రల్ పవర్సే ఉంటాయండి. దాన్నే మనం పాలినామియల్ అంటాం. అదర్వైజ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రేషనల్ ఎక్స్ప్రెషన్. సో ఎన్ కంపల్సరీ ఏమై ఉండాలి? పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. వేర్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. సో వేరియబుల్స్ యొక్క పవర్స్ ఇంటిగ్రల్ వాల్యూస్ అయినప్పుడు మాత్రమే దాన్ని మనం పాలినామియల్ అంటాం. సో పవర్స్ ఆఫ్ వేరియబుల్స్ మస్ట్ బి పాజిటివ్ ఇంటీజర్స్. రేషనల్ పవర్స్ గనక ఉన్నాయి అంటే ఆ దాని పాలినామియల్ అనము, దాన్ని రేషనల్ ఎక్స్ప్రెషన్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ రేషనల్ ఎక్స్ప్రెషన్. సో మనం పాలినామియల్స్ గురించి చదువుకుంటున్నాం. సో ఇది జనరల్ ఫామ్ అండి, ఇది స్టాండర్డ్ ఫామ్. సో జనరల్ ఫామ్లో a0 అనేది అయి ఉంటుంది. అది 1 కాకుండా 0 కాకుండా వేరే ఏదైనా ఉండొచ్చు. స్టాండర్డ్ ఫామ్లో ఖచ్చితంగా a0 లీడింగ్ టర్మ్ కోఎఫిషియంట్ కంపల్సరీ 1 అయింది.
That is called a polynomial in one variable having degree n degree అంట. దీన్ని జనరల్గా మనము f of x అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. f of x ఈజ్ ఈక్వలెంట్ టు అని రాస్తాం జనరల్. ఫంక్షన్ ఇన్ ఎక్స్ అంటామండి, ఫంక్షన్స్లో నేర్చుకుంటారు మరి. సో దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రిప్రజెంట్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావచ్చు, లేదా జీ ఆఫ్ ఎక్స్ అనొచ్చు, లేదా హెచ్ ఆఫ్ ఎక్స్ అనొచ్చు, లేదా పై ఆఫ్ ఎక్స్ అనొచ్చు, ఏదో ఒకటి అలా రిప్రజెంట్ చేస్తాం పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. దీంట్లో డిగ్రీ 1 ఉన్నదాన్ని లీనియర్ పాలినామియల్ అంటాం, డిగ్రీ 2 ఉన్నదాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం, డిగ్రీ 3 ఉన్నదాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం, డిగ్రీ 4 ఉన్నదాన్ని బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. సో డిగ్రీ 1 ఉన్నదాన్ని ఏమంటామంటే లీనియర్ పాలినామియల్ అంట. మీకు తెలుసండి డిగ్రీ అంటే ఏంటనేది. ఒక పాలినామియల్లో ఏవైతే వేరియబుల్స్ ఉంటాయో ఆ వేరియబుల్స్ యొక్క హైయెస్ట్ పవర్ని డిగ్రీ అంటామండి. వేరియబుల్స్ యొక్క హైయెస్ట్ పవర్ని డిగ్రీ అంటామండి. డిగ్రీ 1 అంటే ఆ పాలినామియల్లో వేరియబుల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క పవర్, దాని యొక్క ఎక్స్పోనెంట్ హైయెస్ట్గా 1 ఉంటుందండి. జనరల్ ఫామ్ ఏంటి అంటే ఏఎక్స్ ప్లస్ బి, ఇది జనరల్ ఫామ్. fx is equals to ax plus b. డిగ్రీ 2 ఉన్నదాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంట. దీన్ని మనము fx is equals to ax square plus bx plus c అని రాస్తాం. దిస్ ఈస్ జనరల్ ఫామ్. x యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉంటుందండి. డిగ్రీ 3 ఉన్నదాన్ని క్యూబిక్ పాలినామియల్ అంట. దాన్ని మనము f of x is equals to ax cubed plus bx square plus cx plus d అని రాస్తాం. దిస్ ఈస్ జనరల్ ఫామ్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్. డిగ్రీ 4 ఉన్నదాన్ని మనము బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. దీన్ని మనము f of x is equals to ax power 4, x యొక్క పవర్స్ని కంటిన్యూగా డిక్రీస్ చేసుకుంటూ వస్తామండి బై 1 ప్లస్ bx క్యూబ్, తర్వాత x స్క్వేర్ రాస్తామండి, cx స్క్వేర్, తర్వాత x రాస్తామండి, dx, తర్వాత e అండి. x పవర్ 0 ఏమీ లేదంటే x పవర్ 0 అని. సో దీన్ని బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటామండి. ఇక డిగ్రీ 5 ఉన్నదానికి సపరేట్గా నేమ్ అంటే ఏది లేదండి, 5th డిగ్రీ పాలినామియల్ అంటాం. f of x is equals to ax power 5 plus bx power 4, నెక్స్ట్ x క్యూబ్డ్ వస్తుందండి, cx క్యూబ్ ప్లస్ dx స్క్వేర్ ప్లస్ ex ప్లస్ f. ఇలా ఏ డిగ్రీకైనా సరే మనం పాలినామియల్స్ని రాసుకోవచ్చు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి. ఏ పాలినామియల్ అయినా సరే nth డిగ్రీ పాలినామియల్ n లీనియర్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయొచ్చండి. ఆ ఫ్యాక్టర్స్ రియల్ అయి ఉండవచ్చు, లేదా కాంప్లెక్స్ అయి ఉండవచ్చు, లేదా ఇమాజినరీ అయి ఉండవచ్చు. సో కాంప్లెక్స్ అంటే ఏంటి, ఇమాజినరీ అంటే ఏంటి మరి చదువుకుందాం. సో ఓన్లీ రియల్ ఫ్యాక్టర్స్ గురించి మాత్రం నేను ఇప్పుడు చెప్తాను ఇక్కడ. సో ఎవ్రీ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n, every polynomial of degree n
can be written as product of n linear factors. They may be real or complex. ఎలాగైనా రాయొచ్చు. ఎగ్జాంపుల్, సపోజ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ ఉందండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది. దీన్ని మనము ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అని డిగ్రీ 2 కాబట్టి 2 లీనియర్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయొచ్చు. సపోజ్ ఏఎక్స్ క్యూబ్డ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అని ఉందనుకోండి, దాన్ని ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా ప్రోడక్ట్ ఆఫ్ 3 లీనియర్ ఫ్యాక్టర్స్గా దీన్ని మనం రాయొచ్చు. ఫ్యాక్టర్స్ రియల్ అయి ఉండవచ్చు, ఇమాజినరీ అయి ఉండవచ్చు, లేదా కాంప్లెక్స్ అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు, బట్ ఖచ్చితంగా రాయొచ్చు. సపోజ్ డిగ్రీ 4 ఉందనుకోండి, ఏఎక్స్ పవర్ 4 ప్లస్ డిఎక్స్ క్యూబ్డ్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ ఈ అని ఉందనుకోండి, దీన్ని మనం ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా ఎక్స్ మైనస్ డెల్టా ఇలా ప్రోడక్ట్ ఆఫ్ 4 లీనియర్ కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్గా రాసుకోవచ్చు. కాంప్లెక్స్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, కమింగ్ క్లాసెస్లో వస్తుంది. సో బట్ ఇప్పుడు మనం ఓన్లీ రియల్కి సంబంధించి మాత్రమే చదువుకుందాము. నేను తీసుకునే ఈ ఎక్స్ప్రెషన్స్ను కూడా ఎలా తీసుకుంటానంటే వాటిని రియల్ ఫ్యాక్టర్స్గా స్ప్లిటప్ చేసే విధంగానే తీసుకుంటాను. So every polynomial of degree n can be written as a product of n linear factors. They may be real or complex or both. It is the first property. Zero of the polynomial అనేది ఒకటి. Zero of the polynomial. అంటే ఏంటి? ఒక పాలినామియల్ యొక్క వాల్యూ ఏ వేరియబుల్ వాల్యూ దగ్గర జీరో అవుతుందో దాన్ని జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటామండి, విచ్ ఈస్ నథింగ్ బట్ రూట్ ఆఫ్ ద పాలినామియల్ అంటామండి, ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ ద పాలినామియల్స్ అంటాం. అంటే మనం ఒక వేరియబుల్ వాల్యూని ఒక నంబర్తో, ఒక రియల్ నంబర్తో రీప్లేస్ చేసినప్పుడు దీని వాల్యూ జీరో అవుతుంది, దీని ఆన్సర్ జీరో అవుతుంది. అంటే దీన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్తో రిప్రజెంట్ చేస్తామన్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క జీరో అయ్యే ఎక్స్ యొక్క వాల్యూస్ని మనం ఏమంటాము, జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్ అంటాము, లేదా సొల్యూషన్స్ అంటాము, లేదా రూట్స్ అంటాము. ఎలా అని చెప్పచ్చు. వేర్ ద పాలినామియల్ బికమ్స్ జీరో, at what value of x the given polynomial becomes zero is called as zero of the polynomial. So the value of x at which f of x is equals to 0 is called zero of the polynomial or root of the polynomial or solutions of the polynomial. But in solutions అంటాం, zeros of the polynomials అంటాం, roots అంటాం, ఏవైనా అంటాం. ఎగ్జాంపుల్, 2x మైనస్ 3 అనే పాలినామియల్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్గా రాసుకుంటే ఇది ఎక్కడ జీరో అవుతుంది. at x is equals to 3/2 f of x becomes 0. So x is equals to 3/2 is the zero of the polynomial or root of the polynomial or solution of the polynomial, ఏదైనా కావచ్చు.
ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంతైతే ఉంటుందో అన్ని జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్ లేదా అన్ని రూట్స్ లేదా అన్ని సొల్యూషన్స్ ఉంటాయండి మ్యాక్సిమం. థర్డ్ ప్రాపర్టీ ఏంటి అంటే f of x is nth degree polynomial has at most n roots or solutions. సొల్యూషన్స్ అంటే జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్. మ్యాక్సిమం n వాల్యూస్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు, తక్కువ ఉండొచ్చు. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ 2 ఉన్నది తీసుకున్నాం అనుకోండి, అది 2 వాల్యూస్ దగ్గర 0 అవుతుంది. 2 కంటే తక్కువ వాల్యూస్ దగ్గర 0 అవుతుంది, కానీ ఎక్కువ వాల్యూస్ దగ్గర మాత్రం ఎప్పటికీ 0 కాదు. అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నాం అనుకోండి, has at most 2 roots, 2 real roots, 2 real roots. మ్యాక్సిమం 2 ఉంటాయి, అంటే 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, బట్ 3 రూట్స్ అయితే ఉండవండి, 4 రూట్స్ ఉండవు. క్యూబిక్ పాలినామియల్ తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ యూ టేక్ ద క్యూబిక్ పాలినామియల్, has at most 3 real roots. 3 రియల్ రూట్స్ ఉంటాయండి మ్యాక్సిమం. రూట్స్ అంటే జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్, సొల్యూషన్స్ అండి. మళ్ళీ చెప్తున్నాను, మ్యాక్సిమం 3 రియల్ సొల్యూషన్స్ ఉంటాయండి మ్యాక్సిమం అండి. మినిమం ఎంతైనా ఉండొచ్చు, అంతకంటే ఎక్కువైతే ఉండవండి. అంటే 0 సొల్యూషన్స్ ఉండొచ్చు, అసలు సొల్యూషన్ లేకపోవచ్చు, దాని సొల్యూషన్ లేదు అని చెప్తాం. అంటే ఏ ఎక్స్ వాల్యూకి ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 కాదు అని చెప్తాం. లేదా ఒక సొల్యూషన్ ఉండొచ్చు, అంటే ఒక్కొక్క ఎక్స్ వాల్యూకి ఏమవుతుందంటే ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అవుతుందండి. 2 ఉండొచ్చు, 2 ఎక్స్ వాల్యూస్కి ఏమవుతుందంటే ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అవుతుంది. లేదా 3 ఉండొచ్చు, అంటే ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0కి అయ్యే రియల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయండి, వేరియబుల్ వాల్యూస్ అంటే 3 ఉండొచ్చు. బట్ 4 అయితే ఉండవండి, 5 ఉండవు, 6 ఉండవు, ఎంతకంటే ఎక్కువ అయితే ఉండవు. So this is the concept అండి. So f of x is nth degree polynomial has at most n, పదం వాడదాం, రియల్ రూట్స్, n రియల్ రూట్స్ ఉంటాయి మ్యాక్సిమం అండి. యాక్చువల్గా గ్రాఫికల్గా ఏం చెప్తాయంటే, వేర్ ఎవర్ ద పాలినామియల్, ఇఫ్ యు టేక్ ఎనీ పాలినామియల్, ఏదైనా ఒక పాలినామియల్ మనం తీసుకున్నప్పుడు ఆ పాలినామియల్ మనం గ్రాఫికల్గా మనం డ్రా చేసినప్పుడు దానికి గ్రాఫ్, ఆ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర అయితే కట్ చేస్తుందో దాన్ని జీరో ఆఫ్ ది పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఈజ్ ఎ పాలినామియల్, ఇవి కోఆర్డినేట్ సిస్టమ్ అండి. ఇది ఇలా కోఆర్డినేట్ సిస్టమ్ ఉందండి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఒక పాలినామియల్కి మనం గ్రాఫ్ డ్రా చేసామండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది పాలినామియల్ డిగ్రీ n ఉండేదండి, దాన్ని గ్రాఫ్ డ్రా చేసాము. దాని గ్రాఫ్ ఇలా ఉందండి, ఇలా వచ్చిందండి. అండ్ ఇది ఇలా ఒక గ్రాఫ్ వచ్చిందండి. ఇది ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుందో లేదా టచ్ చేస్తుందో, టచ్ చేస్తోందండి, కట్ చేస్తోందండి, కట్ చేస్తోందండి, కట్ చేస్తోందండి, కట్ చేస్తోందండి. వీటిని జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్, లేదా రూట్స్ ఆఫ్ ది పాలినామియల్స్, లేదా సొల్యూషన్స్ ఆఫ్ ది పాలినామియల్స్.
ఈ పాయింట్ దగ్గర ఉన్న ఎక్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో, 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 ఇవన్నిటిని ఆ ఎక్స్ వాల్యూస్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రూట్స్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సపోజ్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా అని ఉందండి. ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 0 అవుతుంది. ఎక్స్ ప్లేస్లో నేను ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. ఈ పాయింట్ యొక్క ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బీటా అనుకోండి. ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ బీటా ఏమైంటుందంటే నాకు 0 వస్తుందండి. ఈ పాయింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు గామా అనుకుందామండి. ఖచ్చితంగా నాకు ఎఫ్ ఆఫ్ గామా ఆల్సో 0. ఇక్కడ ఒక వాల్యూ ఉందండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x1 అని. సో ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ x1 ఆల్సో బికమ్స్ 0. టచ్ చేయొచ్చు లేదా కట్ చేయొచ్చు, ఏదైనా కావచ్చు రెండింటిలో. సో ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x2 అని. సో ఎఫ్ ఆఫ్ x2 ఆల్సో బికమ్స్ 0. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x3 అని ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర ఏమైందంటే ఎక్స్ యాక్సిస్ కట్ చేసిందండి కర్వ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రాఫికల్గా డ్రా చేసినప్పుడు ఏదో కర్వ్ అయ్యి ఉంటుంది, కర్వ్ కావచ్చు, స్ట్రైట్ లైన్ కావచ్చు, వాటర్ మేబీ ఇట్. అది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే కట్ చేస్తుందో లేదా టచ్ చేస్తుందో ఆ పాయింట్స్ అన్నింటి యొక్క ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయంటే వీటికి రూట్స్ అవుతాయి. దే ఆర్ కాల్డ్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఫంక్షన్. దే ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద పాలినామియల్, జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఎఫ్ ఆఫ్ x3 కూడా 0. అంటే ఈ పాలినామియల్కి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఎన్ని ఉన్నాయి అంటే రూట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 1 2 3 4 5 6 రూట్స్ ఉన్నాయి. మరి పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత ఉండొచ్చు? What is the degree of the polynomial? The degree of the polynomial must be greater than or equals to 6, but not less than 6. అంటే అప్పుడు పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత ఉండొచ్చు అండి? 6 కానీ 6 కంటే ఎక్కువ కానీ ఉండొచ్చు. తక్కువ అయితే ఉండదండి. సపోజ్ డిగ్రీ 5 అనుకోండి, డిగ్రీ 5 తీసుకున్నాం అనుకోండి, దీనికి మ్యాక్సిమం 5 రూట్స్ ఉంటాయి, మ్యాక్సిమం 5 ఉంటాయి. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయండి. 6 రావండి. డిగ్రీ 5 ఉన్న ఈక్వేషన్కి 6 రూట్స్ రావు, 6 జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్ రావు, 6 సొల్యూషన్స్ రావండి. మ్యాక్సిమం 5 వస్తాయి. 5 కంటే తక్కువ ఉండొచ్చు. అంటే ఈ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డిగ్రీ 5 అయితే కాదండి, డిగ్రీ 4 కాదు, డిగ్రీ 3 కాదు. అంటే దీని డిగ్రీ ఏముండొచ్చు అండి? 6 అయినా ఉండొచ్చు, 6 రూట్స్ ఉన్నాయండి, లేదా 7 అయినా ఉండొచ్చు. దీని డిగ్రీ 8 అయినా ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. సో ఇట్స్ డిగ్రీ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 6. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అండి. గ్రాఫికల్గా పాలినామియల్ని రిప్రజెంట్ చేసే విధానం. గ్రాఫికల్గా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ప్లేన్ ఆరిజిన్ తీసుకున్నప్పుడు మనం ఏదైనా సరే ఒక పాలినామియల్ ఒక కర్వ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ రిప్రజెంట్స్ ఎ కర్వ్, ఏదర్ ఇట్ మే బి స్ట్రైట్ లైన్ ఆర్ వాటర్ మే బి ఇట్, ఏదైనా కావచ్చు. వాటి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా కమింగ్ క్లాసెస్లో చదువుకుంటాం. పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, సర్కిల్, ఎపిసైక్లాయిడ్, సైక్లాయిడ్, దేర్ ఆర్ సో మెనీ కర్వ్స్ ఆర్. సో ఏదైనా కనుక పాలినామియల్ ఆఫ్ సింగిల్ వేరియబుల్ రిప్రజెంట్స్ ఎనీ కర్వ్ గ్రాఫికల్లీ, ఏదో కర్వ్ని రిప్రజెంట్ చేస్తుంది. దాంట్లో ఎక్స్ వాల్యూ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుందండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది వై యాక్సిస్ మీద ఉంటుంది. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ ఏదో తీసుకున్నాం ఎక్స్ప్రెషన్, దాంట్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 దగ్గర సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఆన్సర్ ఎఫ్ ఆఫ్ 2 అని వస్తుందండి. దాన్ని ఎఫ్ ఆఫ్ 2 అంటాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 దగ్గర ఎఫ్ ఆఫ్ 2 అని ఒక రిజల్ట్ అవుట్పుట్ వచ్చింది. సో ఈ ఎక్స్ వాల్యూస్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ లేదా ఇన్పుట్స్ అంటామండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ని డిపెండెంట్ వేరియబుల్స్ ఆర్ అవుట్పుట్స్ అంటాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఫంక్షన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక పాలినామియల్ ఎప్పుడు కూడా గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఆ పాలినామియల్కి అది ఒక కర్వ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ కర్వ్ స్ట్రైట్ లైన్ కావచ్చు, ఏదైనా కావచ్చు.
అది ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుందో లేదా టచ్ చేస్తుందో ఆ పాయింట్స్ యొక్క ఎక్స్ వాల్యూస్ దగ్గర ఏమవుతుంది, ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అవుతుందండి. వాటిని రూట్స్ లేదా సొల్యూషన్స్. సో ఒక్కొక్క పాలినామియల్ ఎలా రిప్రజెంట్ చేస్తుంది, ఏం రిప్రజెంట్ చేస్తుంది అనేది చూద్దాం. చూడండి, there is a polynomial f of x, y is of degree something, nth డిగ్రీన పాలినామియల్ ఏదో ఒకటి. సో దీనికి నేను గ్రాఫ్ డ్రా చేసినప్పుడు, ఇఫ్ ఐ డ్రా ద గ్రాఫ్ ఫర్ దిస్, దెన్ వాట్ ఐ గెట్ ఇస్ గ్రాఫ్ మస్ట్ బి లైక్ దిస్. దాని గ్రాఫ్ ఇలా ఉందండి. y r f of x అంటామండి. ఇది ఎక్స్ యాక్సిస్ అండి. సపోజ్ దాని గ్రాఫ్ నేను డ్రా చేశానండి, ఇలా వచ్చింది. This is the graph of this polynomial y is equals to f of x. It cuts the x-axis at x is equals to alpha, at x is equals to beta, at x is equals to gamma, at x is equals to delta. 4 points are cut చేసిందండి. ఈ వాల్యూస్ దగ్గర కరెక్ట్గా ఆల్ఫా దగ్గర, బీటా దగ్గర, గామా దగ్గర, డెల్టా దగ్గర ఈ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అవుతుందండి. సో f of x is equals to 0 at x is equals to alpha, x is equals to beta, x is equals to gamma, x is equals to delta. r ఉంటుందండి మధ్యలో. r r ఎక్స్ని మనము ఇన్పుట్ అంటాము. అంటే ఎక్స్ ప్లేస్లో నేను ఆల్ఫాని దానికి ఇన్పుట్గా ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 0 వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ అవుట్పుట్. దీన్ని మనం అవుట్పుట్ అంటాము. దిస్ ఈస్ కాల్డ్ అవుట్పుట్ అండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా దగ్గర నాకు అవుట్పుట్ 0 అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బీటా దగ్గర నాకు అవుట్పుట్ 0 అండి. ఎక్స్ ప్లేస్లో నేను గామా సబ్స్టిట్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ 0 వచ్చిందండి. ఎక్స్ ప్లేస్లో డెల్టా సబ్స్టిట్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ 0 వచ్చిందండి. దట్ అవుట్పుట్ 0 అయ్యింది అంటే మాత్రం దాన్ని మనం సొల్యూషన్ లేదా రూట్ అంటాం. What is called as solution or root whenever the output is 0 for a polynomial. Next, least real number minus infinity, maximum real number infinity అంటే మనకు తెలుసు. సో మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఆల్ఫా వరకు ఉన్న ఏ ఎక్స్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా నాకు అవుట్పుట్ ఏమవుతుంది అంటే నెగిటివ్ అవుతుంది. నాకు నెగిటివ్ అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూని నేను ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, నాకు నెగిటివ్ అవుట్పుట్ వస్తుంది. వై యాక్సిస్ నెగిటివ్ వాల్యూ అండి, ఇది కిందికి. అబో ఏమైంటుంది, పాజిటివ్ వై యాక్సిస్ అయి ఉంటుంది. ఎక్స్ యాక్సిస్లో ఇటువైపు టువర్డ్స్ రైట్ సైడ్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. మనకు తెలుసు అండి కోఆర్డినేట్ సిస్టమ్ గురించి. సో అవుట్పుట్ ఎప్పుడు నాకు నెగిటివ్ వస్తుంది అట్ ఏ పాయింట్స్ దగ్గర నాకు నెగిటివ్ అవుట్పుట్ వస్తుంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 ఎప్పుడు అవుతుంది, మైనస్ ఇన్ఫినిటీ టు ఆల్ఫా ఎక్స్ బిలాంగ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నెక్స్ట్ పాజిటివ్ ఎప్పుడు వస్తుంది అంటే పాజిటివ్ అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది. ఇక్కడ ఉన్న వాల్యూని సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి ఎక్స్ ప్లేస్లో, అప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ ఏమైంటుందండి, పాజిటివ్ అయింది. పాజిటివ్ వై యాక్సిస్ పాజిటివ్ అవుట్పుట్ వస్తుంది. అంటే ఆల్ఫా నుంచి బీటా వరకు ఉన్న ఏ వాల్యూ నాకు సబ్స్టిట్యూట్ చేసినా నాకు పాజిటివ్ అవుట్పుటే వస్తుందండి. అంటే గ్రాఫ్ అబోవ్ ది ఎక్స్ యాక్సిస్ ఉంటుంది ఖచ్చితంగా. గ్రాఫ్ ఏ పాయింట్స్ మధ్యలో అయితే అబోవ్ ది ఎక్స్ యాక్సిస్ అయితే ఉంటుందో ఆ పాయింట్స్ మధ్యలో అబోవ్ ది ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి అవుట్పుట్ ని కంపల్సరీ పాజిటివ్ ఉంటుంది. ఏ ఎక్స్ వాల్యూస్ మధ్యలో గ్రాఫ్ బిలో ది ఎక్స్ యాక్సిస్ ఉంటుందో ఆ పాయింట్స్ అన్నిట్లోనూ కూడా ఏమవుతుంది, అవుట్పుట్ నెగిటివ్ అవుతుంది. సో
ఈ పాయింట్స్ అన్నింటికీ కూడా గ్రాఫ్ అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి ఆల్ పాజిటివ్ అవుట్పుట్సే ఉంటాయి. సో ఆల్ఫా టు బీటా మధ్యలో ఉన్న ఏ వాల్యూని ఈ పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేసినా నాకు పాజిటివ్ అవుట్పుట్టే వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ పాజిటివ్ అట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా టు బీటా. ఆల్ఫా నుంచి బీటా వరకు మధ్యలో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా అది పాజిటివ్. నెక్స్ట్ బీటా నుంచి గామా వరకు ఈ మధ్యలో గ్రాఫ్ బిలో ద ఎక్స్ యాక్సిస్ అంటే నాకు నెగిటివ్ అవుట్పుట్ వస్తుంది. యూనియన్ బీటా టు గామా మధ్యలో కూడా నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 అయింది. నెక్స్ట్ గామా టు డెల్టా ఈ మొత్తం అంతా ఈ మధ్యలో ఉన్న ఏ ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినా నాకేమవుతుందండి పాజిటివ్ అవుట్పుట్ వస్తుందండి. అంటే గ్రాఫ్ అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ ఉందండి. సో పాజిటివ్ అవుతుంది, అవుట్పుట్ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది. దట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ ఎప్పుడు మరి గామా టు డెల్టా మధ్యలో అన్ని వాల్యూస్. సో యూనియన్ గామా టు డెల్టా. ఇక డెల్టా నుంచి ఈ అన్ని వాల్యూస్ అప్ టు ఇన్ఫినిటీ వరకు ఏమైందండి నెగిటివ్ అయిందండి. బిలో ద ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి యూనియన్ డెల్టా టు ఇన్ఫినిటీ అవుట్పుట్ నాకు నెగిటివ్ అయింది కాబట్టి బిలో ద ఎక్స్ యాక్సిస్ మీద గ్రాఫ్ వచ్చింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 అయింది. అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే నాట్ ఓన్లీ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్ మాత్రమే మనం కనుక్కోలేదండి. ఏ ఎక్స్ యొక్క రియల్ వాల్యూస్కి ఫంక్షన్ అంటే ఆ పాలినామియల్ పాజిటివ్ అవుతుంది, ఏ ఫంక్షన్స్ యొక్క రియల్ వాల్యూస్కి అది నెగిటివ్ అవుతుందో కూడా రాశాం. ఎక్స్ యొక్క ఏ రియల్ వాల్యూస్కి ఈ ఫంక్షన్ నెగిటివ్ అవుతుంది, ఎక్స్ యొక్క ఏ రియల్ వాల్యూస్కి ఫంక్షన్ పాజిటివ్ అవుతుందో రాసాం, ఎక్స్ యొక్క ఏ రియల్ వాల్యూస్కి ఇది 0 అవుతుందో రాసాం. 0 అయ్యే వాటిని సొల్యూషన్స్ అంటాం, వీటిని ఇన్ఈక్వాలిటీస్ అంటాం. అంటే ఈ యొక్క ఎక్స్ వాల్యూస్ దగ్గర ఏమవుతుందండి ఈ ఫంక్షన్ పాజిటివ్ నెగిటివ్ అవుతుంది. దిస్ ఇస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ పాలినామియల్ when it becomes positive, at what values it becomes negative, and at what values it becomes 0. వీటన్నింటినీ కనుక్కోవడానికి ఒక మెథడ్ ఉంది. ఏ పాలినామియల్ అయినా సరే మనము ప్రోడక్ట్ ఆఫ్ n లీనియర్ ఫ్యాక్టర్స్ గా రాయొచ్చు అని చెప్పుకున్నాం కాబట్టి ఇలా సో ఆటోమేటిక్ గా ఏ ఎక్స్ వాల్యూస్ కి అవుట్పుట్ పాజిటివ్ వస్తుంది ఆ పాలినామియల్ కి, ఏ ఎక్స్ వాల్యూస్కి అవుట్పుట్ నెగిటివ్ వస్తుంది అని కనుక్కోవడానికి అంటే ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది తీసుకుంటే లేదా ఒక పాలినామియల్ అంటాం దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది తీసుకుంటే అది ఏ ఎక్స్ వాల్యూస్కి 0 అవుతుంది, దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు డాష్. వెన్ ఇట్ ఈస్ పాజిటివ్ ఎక్స్ బిలాంగ్స్ టు డాష్, వెన్ ఇట్ ఈస్ నెగిటివ్ ఎక్స్ బిలాంగ్స్. ఇవన్నీ కనుక్కుంటామండి. కనుక్కోవడానికి ఒక మెథడ్ ఉందండి, దట్ ఈస్ కాల్డ్ వేవీ కర్వ్ మెథడ్. ఒక మెథడ్ ఉందండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా బేసిక్ థింగ్ ఫస్ట్ ఏంటి, వాట్ ఈస్ ద వేవీ కర్వ్ మెథడ్. సో ఫైండింగ్ ద సొల్యూషన్స్ ఆఫ్ a polynomial is equals to 0, a polynomial is positive and polynomial is negative. అంటే finding solutions of f of x is equals to 0 or f of x greater than 0 or f of x less than 0. వీటి సొల్యూషన్స్ కనుక్కుంటామండి మనం. వేర్ f of x is any polynomial, ఏదైనా పాలినామియల్ అయినా ఎలా కనుక్కుంటాము అంటే యూజింగ్ ద మెథడ్ దట్ ఈస్ కాల్డ్ వేవీ కర్వ్. ఈ మెథడ్ ఏంటి అని చెప్తానండి, దీనికి బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ లీనియర్ పాలినామియల్ తీసుకుంటాం. ఫస్ట్ లీనియర్ పాలినామియల్ ఇది ఎలా ఉంటుందండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉంటుంది. యాక్చువల్లీ ఇట్ రిప్రజెంట్స్ స్ట్రైట్ లైన్. ఇది గ్రాఫికల్గా graphically represents straight line.
ఇది x యాక్సిస్ ఎక్కడ కట్ చేస్తే అది 0 అవుతుంది. దట్స్ ఇట్, సింపుల్. చూద్దామండి. when ax plus b becomes 0, x is equals to minus b by a. సో at x is equals to ఏం రాస్తాం మనం? at x is equals to minus b by a, f of x is equals to 0. 0 అయితే రియల్ నంబర్ లైన్ తీసుకుంటానండి. ఇప్పుడు నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తాను. దిస్ ఈస్ ద నంబర్ లైన్. గ్రేటెస్ట్ రియల్ నంబర్ ఇన్ఫినిటీ, రెఫరెన్స్ పాయింట్ 0, లీస్ట్ రియల్ నంబర్ మైనస్ b by 2a నంబర్ లైన్ మీద ఇక్కడ ఎక్కడ ఉంది అనుకుందాం. మైనస్ b by a మైనస్ b by a ఇక్కడ ఎక్కడ ఉందండి? ఈ పాయింట్ దగ్గర ఏమైందండి? f of x 0 అయిందండి. ax plus b 0 అయిందండి. ఇక్కడ ax plus b is equals to, that means f of x is equals to 0 at this point. ఏ లీనియర్ పాలినామియల్ అయినా సరే ఏ పాయింట్ దగ్గర అయితే 0 అవుతుందో దానికి రైట్ సైడ్ ఉన్న అన్ని రియల్ వాల్యూస్కి అది పాజిటివ్ అవుతుంది. దట్ మీన్స్ ఏఎక్స్ ప్లస్ బి గ్రేటర్ దెన్ ఆల్వేస్. అందుకంటే ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూ ఎలా ఉంటుంది? మైనస్ బి బై ఏ కంటే గ్రేటెస్ట్ అయ్యి ఉంటుంది. సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నీకు పాజిటివ్ వస్తుంది అవుట్పుట్. ఒక పాలినామియల్ ఏ ఎక్స్ వాల్యూ దగ్గర అయితే 0 అవుతుందో దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఏ రియల్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినా ఆ పాలినామియల్ నెగిటివ్ ఇన్పుట్ని ఇస్తుంది. ఇట్ బికమ్స్ నెగిటివ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0. దట్ మీన్స్ ఏఎక్స్ ప్లస్ బి లెస్ దెన్. దట్స్ ఇట్. గుర్తుపెట్టుకో. రిమెంబర్ దిస్ కాన్సెప్ట్, వీ గెట్ ద రిజల్ట్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద వేవీ కర్వ్ మెథడ్. వేవీ కర్వ్ మెథడ్కి బేసిక్ ఇదేనండి. ఏదైనా కానీ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. f of x is equals to examples x minus 5. When it becomes 0, at what value of x it becomes 0, and at what value of x it becomes positive, and at what value of x it becomes negative, that we have to find out. And simply draw the number line. Number line draw చేయండి. Greatest real number infinity, least real number minus infinity, reference point 0 అండి. When it becomes 0, x minus 5 is equals to 0 at x is equals to 5. ఆ x is equals to 5ని నంబర్ లైన్ మీద ప్లాట్ చేయండి. ఇక్కడ ఎక్కడ 5 ఉంది. x is equals to, ఇక్కడ ఏమైందండి? f of x 0 అయింది. That is the 0 of the polynomial. That is the solution of the polynomial. That is the root of the polynomial. దీనికి రైట్ సైడ్ ఉన్న అన్ని వాల్యూస్కి, ఈ వాల్యూస్ అన్నింటికి కూడా f of x greater than 0 అయింది. దట్ మీన్స్ x minus 5 greater than 0. లెఫ్ట్ సైడ్ ఉన్న అన్ని రియల్ వాల్యూస్కి, ఈ రియల్ వాల్యూస్ అన్నిటికి f of x less than 0 అయింది. దట్ మీన్స్ x minus 5 less than 0. నువ్వు ఏ వాల్యూ అయినా సబ్స్టిట్యూట్ చేయి. ఇక్కడ ఉన్న ఏ వాల్యూ అయినా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయి, నీకు నెగిటివ్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఉన్న ఏ వాల్యూ అయినా సబ్స్టిట్యూట్ చేయి, నీకు పాజిటివ్ అవుట్పుట్ వస్తుంది. అంటే అది పాజిటివ్ అవుతుంది, అది నెగిటివ్. ఇంకొక ఎగ్జాంపుల్. f of x is equals to x plus 10. Draw the number line. It becomes 0 at minus 10, infinity, minus infinity. ఇక్కడ f of x 0, ఇక్కడ f of x పాజిటివ్, ఇక్కడ f of x నెగిటివ్. దట్స్ ఇట్. ఏ ప్రాబ్లంకైనా సరే 0 ఆఫ్ ది పాలినామిక్ రైట్ సైడ్లో ఉన్న అన్ని ఎక్స్ వాల్యూస్కి ఆ పాలినామియల్ పాజిటివ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న అన్ని ఎక్స్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నీకు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ నెగిటివ్ వస్తుంది. దట్స్ ఇట్. దిస్ ఇస్ ద బేసిక్ ఆఫ్ వేవీ కర్వ్. ఇప్పుడు చూడండి, మరొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
f of x is equivalent to x minus 1 into x minus 7. మాకేం కావాలి అంటే ఇది ఎప్పుడు 0 అవుతుందో తెలియాలి, ఎప్పుడు పాజిటివ్ అవుతుందో తెలియాలి, ఏ ఎక్స్ వాల్యూస్కి అది నెగిటివ్ అవుతుందో చెప్పాలి. దట్స్ ఇట్. When it becomes 0, for what values of x it becomes positive, and for what values of x it becomes negative, that we have to find out. That's it, simple. So when it becomes 0, 0 of the polynomial, రాయండి. Draw the number line. Number line draw చేయండి. Greatest real number infinity, least real number minus 0. When it becomes 0, at x is equals to 1 it becomes 0. 1 రాయండి. At x is equals to 7 it becomes 0. x minus 7 తీసుకుంది. x is equals to 7కి రైట్ సైడ్ ఉన్న అన్నిటి వాల్యూస్ దగ్గర ఏమవుతుంది? x minus 7 పాజిటివ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్లో ఉన్న అన్ని వాల్యూస్కి ఏమవుతుందండి? x minus 7 నెగిటివ్ అవుతుంది. కరెక్ట్ ఈ పాయింట్ దగ్గర ఏమవుతుందండి? x minus 7 0 అవుతుంది. 0 ఏంటి అనేది? 0. సో f of x 0 అయిందండి. ఎక్కడ? x is equals to 7 దగ్గర. ఆర్ x is equals to 1 అండి. x is equals to 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 minus 1 0, 0 అంటే ఎనీథింగ్ ఆల్సో 0 అండి. ఆర్ x is equals to 1 దగ్గర కూడా 0 అయింది. 1కి రైట్ సైడ్ వాల్యూస్ అన్నింటి దగ్గర ఏమైందండి? ఇది x minus 1 పాజిటివ్ అయింది. లెఫ్ట్ సైడ్ ఉన్న అన్ని వాల్యూస్ దగ్గర ఏమవుతుందండి? ఇది x minus 1 నెగిటివ్ అయింది. దట్స్ ఇట్. ఇప్పుడు కామన్ ఇంటర్వెల్ జాగ్రత్తగా రాద్దాం, ఎందుకంటే రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి. ప్లస్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ అవుట్పుట్, మైనస్ ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ అవుట్పుట్. ఇప్పుడు చూద్దాం. నా ఇంటర్వెల్స్ని నంబర్ లైన్ ఇలా ఇంటర్వెల్గా బ్రేక్ చేసామండి. ఫస్ట్ 1 దగ్గర చూద్దాం. లెట్ us టేక్ at 1. ఇది 1 అండి. ఇది 7 అండి. 2 వాల్యూస్. ఇప్పుడు మైనస్ ఇన్ఫినిటీ నుంచి అప్ టు 1 వరకు ఇది నెగిటివే, x మైనస్ 7 కూడా నెగిటివ్. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే x మైనస్ 1 నెగిటివ్ అయిందండి, x మైనస్ 7 నెగిటివ్ అయింది, బట్ ప్రోడక్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి f ఆఫ్ x పాజిటివ్ అవుతుంది. ఎక్కడి నుంచి? మైనస్ ఇన్ఫినిటీ టు 1. x బిలాంగ్స్ టు పాజిటివ్ అవుతుంది, మైనస్ ఇన్ఫినిటీ టు 1. నెక్స్ట్ ఈ మధ్యలోనండి x మైనస్ 1 ఏమైంది? పాజిటివ్. x మైనస్ 7 ఏమైంది? నెగిటివ్. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, దట్ మీన్స్ f ఆఫ్ x లెస్ దెన్ 0 అవుతుందండి. లెస్ దెన్ 0 అవుతుంది ఈ మధ్యలో. x బిలాంగ్స్ టు 1 to 7. ఇంటర్వెల్స్ ఎలా రాయాలి అనేది మనం చదువుకున్నాం ఆల్రెడీ, అలా రాస్తాం. ఇప్పుడు ఫైనల్గా నీకు మిగిలిండేది ఈ వాల్యూస్ 7 కంటే ఎక్కువ ఉన్న ఇంటర్వెల్. ఇక్కడ ఇది పాజిటివే, ఇది కూడా పాజిటివేనండి. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, సో f ఆఫ్ x పాజిటివ్ అవుతుందండి. ఎక్కడ? మళ్ళీ 7 to infinity. 7 to infinity. దిస్ ఈస్ ద వేవీ కర్వ్ మెథడ్ అండి. ఇది యాక్చువల్గా వేవీ కర్వ్ మెథడ్ అండి. ఇది బేసిక్ అండి. వేవీ కర్వ్ మెథడ్ ఇది బేసిక్. సో at x is equals to 7 or at x is equals to 1 it becomes 0. When x belongs to minus infinity to 1 and 7 to infinity it becomes positive. In between 1 and 7 if you substitute any x value in this we get negative output. That's it. ఇలా ఉంటుంది. ఇది బేసిక్ అండి. లాజికల్ థింక్
బేసిక్ కాన్సెప్ట్ మీద థింక్ చేయడం ఇలా ఉంటుంది. అంటే ఈ ఇంటర్వెల్స్కి అంతా పాజిటివ్ అవుట్పుట్ ఇస్తుందండి, ఈ ఇంటర్వెల్కి అంతటికి కూడా పాజిటివ్ అవుట్పుట్ ఇస్తుందండి. బట్ మధ్యలో ఉన్న ఇంటర్వెల్కి ఏమవుతుందండి, నెగిటివ్ అవుట్పుట్ ఇస్తుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 నెగిటివ్ రావాలి అంటే ఈ మధ్యలో ఉన్న ఏదో ఒక ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. చెక్ చేసుకోండి అమ్మా, 1కు 7కు మధ్యలో ఉన్న వాల్యూ 2 అండి. 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 - 1 1 ఇంటూ 2 - 7 -5 we get -5 which is less than 0 satisfies. 7 కంటే ఎక్కువ ఉన్న వాల్యూ సపోజ్ 10 ఉందనుకో 10 సబ్స్టిట్యూట్ చేయండి. 10 - 1 9, 10 - 7 3 అండి. (27) పాజిటివ్ వచ్చింది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ పాజిటివ్. దీన్ని ఇప్పుడు ఇంకొక వేలో చెప్తాను, ఇంకొక వేలో ఈజీగా చెప్తాను చూడండి. దీనంతా అనలైజ్ చేసుకుని మనం ఈజీగా రాసుకుంటాం. ఎలా అంటే ఇప్పుడు చూడండి, 7 దగ్గర ఎక్స్ మైనస్ 7 0 అయిందండి. 7కి రైట్ సైడ్ వాల్యూస్ అన్నీ కూడా 1 కూడా రైట్ సైడే ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూస్ అన్నిటి దగ్గర ఇవి రెండు పాజిటివ్ అవుతాయి. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ దట్స్ ఇట్. 7కి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఎక్స్ వాల్యూస్ 1కి రైట్ సైడ్లో ఉన్న ఎక్స్ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఇవి 1కి రైట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్ మైనస్ 1 అనేది పాజిటివ్ అవుతుంది. 7కి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్ మైనస్ 7 అనేది నెగిటివ్ అవుతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ నెగిటివ్. 1 కంటే తక్కువగా ఉన్న ఈ వాల్యూస్ అన్నింటి దగ్గర ఎక్స్ మైనస్ 1 నెగిటివే, లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూస్ కాబట్టి 7కి కూడా ఈ వాల్యూస్ అన్ని లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్ మైనస్ 7 కూడా నెగిటివేనండి. సో నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుతుంది, ప్రోడక్ట్ చేసినప్పుడు పాజిటివ్ అవుతుందండి. సో అగైన్ పాజిటివ్. దిస్ ఇస్ ద లాజిక్. ఇప్పుడు ఈ లాజిక్ మీద మనం ఫాలో చేద్దాం. ఈ కాన్సెప్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 9. When it becomes 0, when it becomes positive, when it becomes negative, for what values of x, that what we have to find out. Now draw the number line. Same, greatest real number infinity, least real number minus infinity. When it becomes 0, at x is equals to 9, 9 minus 9 0, 0 into anything 0. So f of x is equals to 0 at x is equals to 9, or plot the number 9 at x minus 9 is equals to 0. x plus 5 0 ఎప్పుడు అవుతుందంటే x is equals to minus 5 సబ్స్టిట్యూట్ చేసినాం. at x is equals to minus 5, minus 5 plus 5 becomes 0, 0 into any number, anything 0. so minus 5 దగ్గర కూడా 0 అవుతుంది. x minus 3 becomes 0 at x is equals to 3, 3 minus 3 0, 0 into anything 0. at x is equals to 3, x minus 3 becomes 0. f of x greater than 0 అంటే పాజిటివ్ అవుట్పుట్ ఎప్పుడు ఉంటుందో చూద్దాం. పాజిటివ్ అవుట్పుట్ని ప్లస్గా రాసుకుందాం, నెగిటివ్ అవుట్పుట్ని మైనస్గా రాసుకుందాం. ఎప్పుడు పాజిటివ్ అయితే సపోజ్ ఈ ఇంటర్వెల్ తీసుకుందాం. ఎక్స్ మైనస్ 9కి రైట్ సైడ్లో ఉన్నాయండి ఎక్స్ వాల్యూస్ అన్ని. సో కాబట్టి ఎక్స్ మైనస్ 9 పాజిటివ్. ఎక్స్ మైనస్ 3కి రైట్ సైడ్లో ఉన్నాయండి ఈ వాల్యూస్ కాబట్టి ఎక్స్ మైనస్ 3 కూడా పాజిటివ్. ఎక్స్ ప్లస్ 5 కూడా ఇవి రైట్ సైడ్ ఉన్న వాల్యూసే కాబట్టి ఎక్స్ ప్లస్ 5 కూడా పాజిటివ్. ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ పాజిటివ్. దెన్ ఫ్రమ్ 9 to infinity we get పాజిటివ్ అవుట్పుట్. ఏ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా నీకు పాజిటివ్ అవుట్పుట్ వస్తుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ ఈ ఇంటర్వెల్ తీసుకుందాం, 3 to 9 ఇంటర్వెల్. 9కి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయండి ఎక్స్ వాల్యూస్ అన్ని కాబట్టి ఎక్స్ మైనస్ 1 నెగిటివ్ అవుతుంది, నెగిటివ్. 3కి రైట్ సైడ్లో ఉన్నాయండి ఎక్స్ వాల్యూస్ అన్ని కాబట్టి ఎక్స్ మైనస్ 3 పాజిటివ్. -5 కూడా రైట్ సైడ్లోనే ఉన్నాయండి వాల్యూస్ అన్ని. సో ఎక్స్ ప్లస్ 5 కూడా ఇవి పాజిటివ్.
సో ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ అండి, ఇట్ బికమ్స్ దట్స్ ఇట్. ఇప్పుడు -5కి 3కి మధ్యలో ఉన్న ఎక్స్ వాల్యూస్ని f(x)లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ రిజల్ట్ అవుట్పుట్ అనేది పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందో తెలియాలండి. అంటే 9కు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయండి వాల్యూస్ అండ్ ఎక్స్ వాల్యూస్, కాబట్టి x-9 అనేది నెగిటివ్ అవుతుంది. 3 కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉన్నాయండి వాల్యూస్, కాబట్టి x-3 యొక్క వాల్యూ కూడా నెగిటివ్ అవుతుంది. కానీ -5కి రైట్ సైడ్లో ఉన్న ఎక్స్ వాల్యూస్ అండి ఇవి. సో x+5 పాజిటివ్ అవుతుంది. మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఇట్ బికమ్స్ పాజిటివ్. అంటే ఈ ఇంటర్వెల్లో f(x) పాజిటివ్ అవుతుంది, ఈ ఇంటర్వెల్లో f(x) నెగిటివ్ అవుతుంది, ఈ ఇంటర్వెల్లో f(x) మళ్ళీ పాజిటివ్ అవుతుంది, లైక్ దట్. ఇప్పుడు ఫైనల్గా మిగిలిపోయిన ఇంటర్వెల్ ఇదండి. -5కి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయండి ఎక్స్ వాల్యూస్ అన్ని, కాబట్టి x+5 నెగిటివ్. 3 కూడా లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూసే, కాబట్టి x-3 ఆల్సో నెగిటివ్. 9కు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, కాబట్టి x-9 వాల్యూస్ కూడా నెగిటివ్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో వీ గెట్ నెగిటివ్. f(x) ఇక్కడ నెగిటివ్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. సో పాజిటివ్ ఎక్కడెక్కడ వస్తుంది, సో f(x) గ్రేటర్ దెన్ 0 ఎక్కడ వస్తుంది, ఈ ఇంటర్వెల్ అండి, -5 to 3, x belongs to -5 to 3 యూనియన్ 9 to infinity. సో f(x) నెగిటివ్ ఎప్పుడు అవుతుంది, -∞ to -5 నెగిటివ్ అవుతుందండి. x బిలాంగ్స్ టు -∞ to -5 ఈ మధ్యలో ఉన్న ఏ ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా నాకు నెగిటివ్ అవుట్పుట్ వస్తుంది. యూనియన్ 3కు 9కు మధ్యలో ఉన్న ఏ ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినా నాకు నెగిటివ్ అవుట్పుట్ వస్తుంది. 3 to 9. That's the. This is the solving of inequalities and equations when they can be written as a product of linear factors, real linear factors. ఇలా ఒక పాలినామియల్ని రియల్ లీనియర్ ఫ్యాక్టర్స్గా ఎలా స్ప్లిటప్ చేయడానికి వీలైనప్పుడు ఆ పాలినామియల్ ఏ ఎక్స్ వాల్యూస్కి అవుట్పుట్ పాజిటివ్ వస్తుంది, ఏ ఎక్స్ వాల్యూస్కి ఇన్పుట్ నెగిటివ్ ఇస్తుంది, ఏ ఎక్స్ వాల్యూస్కి ఆ పాలినామియల్ 0 అవుతుంది అనేది చెప్పడం. యాక్చువల్గా ఇది క్యూబిక్ పాలినామియల్ ఐ థింక్. అబ్జర్వ్ చేయండి, x క్యూబ్డ్ వస్తుందండి, క్యూబిక్ పాలినామియల్. సో క్యూబిక్ పాలినామియల్ మనం సాల్వ్ చేసామండి. x is equals to 3 రూట్స్ వచ్చాయండి మ్యాక్సిమం. ఈ వాల్యూస్కి పాజిటివ్ అయింది, ఈ ఎక్స్ వాల్యూస్కి నెగిటివ్ అయింది. ఇన్ఈక్వాలిటీస్ కూడా సాల్వ్ చేసామండి. దిస్ ఇస్ ద వేవీ కర్వ్ మెథడ్ కేస్ 1. దిస్ ఈస్ వేవీ కర్వ్ మెథడ్ కేస్ 1 అండి. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అండి. చూడండి, x ఇంటూ x స్క్వేర్ వస్తుంది. సో అట్మోస్ట్ 2 రూట్స్ వచ్చాయండి. ఈ ఎక్స్ వాల్యూస్ దగ్గర ఏమవుతుంది, ఇది పాజిటివ్ అవుట్పుట్ ఇస్తుంది, ఈ ఎక్స్ వాల్యూస్కి ఏమవుతుందండి, ఈ నెగిటివ్ అవుట్పుట్ ఇస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇదంతా కూడా మనం ఏం చేయొచ్చు అంటే, మనం వేవీ కర్వ్ మెథడ్ అంటాం దీన్నే మనము. ఇది కేస్ 1 అండి. ఏంటి కేస్ 1 అంటే, నువ్వు ఏ పాలినామియల్ ప్రోడక్ట్ ఆఫ్ లీనియర్ ఫ్యాక్టర్స్గా రియల్ లీనియర్ ఫ్యాక్టర్స్గా రాసావో ఆ రియల్ లీనియర్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా డిస్టింక్ట్ అయి ఉంటాయి, డిఫరెంట్ అయి ఉంటాయి, రిపీటెడ్ కాని ఉంటాయండి. x-1 హోల్ పవర్ 1 ఉంది, x-7 హోల్ పవర్ 1 ఉంది, ఒకసారే వచ్చింది. x-1 మళ్ళీ రిపీట్ కాలేదు, x-7 మళ్ళీ రిపీట్ కాలేదు, x-3 x-5 x-9 రిపీట్ కాలేదండి, ఒకసారే వచ్చాయి. అంటే వాటి పవర్స్ 1 అయినప్పుడు ఇలా ఉంటుంది. దీనికి ఫార్ములా ఏంటి అంటే, ఆల్వేస్ రైట్ సైడ్ పాజిటివ్ అండి, ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ రాసుకుంటే వెళ్ళి అదే వచ్చింది మనకి. ఇంకొక ఫైనల్ ఎగ్జాంపుల్ చెప్తా, కేస్ 1కి మాత్రమే ఫైనల్ ఎగ్జాంపుల్.
f of x is equals to x into x minus 1 into x plus 1 into x minus 3 into x plus 7. When it becomes positive, when it becomes negative, when it becomes 0, for what values of x that we have to find. అన్నిటికీ పవర్స్ 1 ఉన్నాయండి. సో కేస్ 1గా తీసుకోవచ్చు మనము. యాక్చువల్గా టోటల్గా వేవీ కర్వ్ మెథడ్ అనేది ఒకటేనండి, బట్ నేనే సపరేట్ చేశానండి. అన్ని పవర్స్ యూనిటీ ఉన్నప్పుడు ఒక కేసుగా, డిఫరెంట్ ఇంటిగ్రల్ పవర్స్ ఉన్నప్పుడు ఇంకొక కేసుగా, అంతే, ఇంకేం లేదు. సో ఇలా ఉన్నప్పుడు ఎలా రాయాలి, ఇంకో రకంగా ఉన్నప్పుడు ఎలా రాయాలి. సో నేను నంబర్ లైన్ తీసుకుంటానండి. ఫస్ట్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్ రాస్తానండి నేను నంబర్ లైన్ మీద. ఇన్ఫినిటీ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడెక్కడ 0 అవుతుందో రాద్దాం. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 దగ్గర ఆర్ ఎక్స్ మైనస్ 1 0 అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 దగ్గర ఆర్ ఎక్స్ ప్లస్ 1 0 ఎక్కడ అవుతుంది అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు -1 దగ్గర -1 ఇక్కడ ఉంటుందండి. ఆర్ ఇది 0 అయిందనుకో, 0 అంటే ఎనీథింగ్ మొత్తం 0 అయిపోతుంది. దాని గురించి మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది మాత్రమే 0 అయింది సార్ అనేది. 0 ఇంటూ రిమైనింగ్ అంత ప్రోడక్ట్ ఏమవుతుంది, ఆటోమేటిక్ 0 వస్తుంది. ఎక్స్ మైనస్ 3 0 ఎక్కడ అవుతుంది, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 3 దగ్గర అండి. సో 0 అంటే ఎనీథింగ్ 0 అయిపోతుంది. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 3 ఆర్ ఎక్స్ ప్లస్ 7 ఎక్కడ 0 అవుతుంది, ఏ వాల్యూస్ దగ్గర 0 అవుతుంది, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు -7 అండి. సో 7 - 7 0, 0 అంటే ఎనీథింగ్ 0 అండి. -7 ఇక్కడ. అన్నిటికీ పవర్స్ 1 ఉన్నాయి కాబట్టి సింపుల్ రూల్ ఏంటి అంటే రైట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్, నెక్స్ట్ పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్, నెక్స్ట్ పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్. ఇలా ఆల్టర్నేట్గా పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ రాసేసేయండి. దట్స్ ఇట్, అంతేనండి. కేస్ 1కి వేవీ కర్వ్ మెథడ్ కేస్ 1 బాగా గుర్తుపెట్టుకో. వెన్ ఆల్ పవర్స్ ఆర్ యూనిటీ. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ ఎక్కడెక్కడ అవుతుంది, పాజిటివ్ ఇంటర్వెల్ రాయండి అంతే. పాజిటివ్ ఇంటర్వెల్ -7 to -1, ఎక్స్ బిలాంగ్స్ టు -7 to -1. ఇది నెగిటివ్, మళ్ళీ పాజిటివ్ ఇంటర్వెల్ 0 to 1. ఇది నెగిటివ్, మళ్ళీ పాజిటివ్ 3 to ∞. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నెగిటివ్ ఎప్పుడు అవుతుంది, ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ అయిన ఇంటర్వెల్ రాయండి, నెగిటివ్ ఇంటర్వెల్ -∞ to -7 యూనియన్ పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్ ఇంటర్వెల్ -1 to 0 యూనియన్, నెక్స్ట్ పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్ ఇంటర్వెల్ 1 to 3 అండి. ఇంటిగ్రల్ పవర్స్ అన్నీ కూడా ఫ్యాక్టర్స్ యొక్క పవర్స్ అన్ని 1 ఉన్నప్పుడు మాత్రమే, యూనిటీ ఉన్నప్పుడు మాత్రమే ఇది అండి. ఆల్టర్నేట్గా ప్లస్లు మైనస్లు రాయాలి. డిఫరెంట్ ఇంటిగ్రల్ పవర్స్ ఉన్నప్పుడు ఇలా రాసేది కుదరదు. ఆల్టర్నేట్గా ప్లస్లు మైనస్లు రాయకూడదండి. దానికి వేరే కాన్సెప్ట్ ఉంది, నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈస్ ద వేవీ కర్వ్ మెథడ్, సాల్వింగ్ ఆఫ్ polynomial equations and inequations and writing the solution set. దీంట్లో కేస్ 1 మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ విల్ డూ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్, ఇంకా ఎగ్జాంపుల్స్ చేద్దాం.